నమస్తే. ప్రస్తుతం మనం అఫ్జల్గంజ్ పిఎస్ దగ్గర ఉన్నాము. అయితే పీడిఎస్ నాయకులు ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుని ముట్టడించడం జరిగింది. మరి దానికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పీడిఎస్ విద్యార్థి నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకు ముట్టడించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, విద్యా వ్యవస్థ పైన వారి అభిప్రాయం ఏంటనేది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనిల్ ఉన్నారు, పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి. అన్న, ఎట్లా చూస్తారు, ఏంటి, ఎందువల్ల మీరు ముట్టడి చేయడం జరిగింది, దేనికోసం అని చెప్పి? తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ముగించకన్నా ముందస్తు అడ్మిషన్ల పేరుతో ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు తల్లిదండ్రులను మోసగిస్తూ అడ్మిషన్లు చేపడతా ఉన్నారు. మేము ఒకటే ప్రభుత్వానికి ఏం అడుగుతా ఉన్నామంటే, వేసవి సెలవులు అనేవి విద్యార్థులకు హాలిడేస్ కోసం ప్రభుత్వాలు జీవో రూపంలో విడుదల చేయడం జరిగింది. కానీ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఒకవైపు కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నారు, ప్రభుత్వ విద్యా సంస్థలు అనేవి మూతపడి ఉన్నాయి లేదా బంద్ అయి ఉన్నాయి. కానీ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు ఒక రకమైనటువంటి మీరు ఇచ్చినటువంటి జీవో అమలు జరుగుతుంది, లేదా ప్రభుత్వ విద్యా సంస్థలకు ఒక రకంగా అమలు జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం, మొదటి పాయింట్గా. రెండవది, ఇప్పటికీ ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ ముగించకన్నా ముందే తల్లిదండ్రులకు వెళ్ళి ముందస్తు అడ్మిషన్లతో ఫీజులు రాయితీ పేరుతో ఈరోజు ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటూ ఉన్నారు. ముందస్తు అడ్మిషన్లు చేసుకున్న తర్వాత విద్యార్థులకు 10thలో మార్క్స్ తక్కువ వస్తే మొదట్లో కమిట్మెంట్ అయినటువంటి ఫీజు కాకుండా మళ్ళీ మీరు ఏదైతే 2,70,000 3 లక్షల రూపాయలు ఫీజు చెప్తారో వాటిని తల్లిదండ్రులను మోసగిస్తూ ముందస్తు అడ్మిషన్ల పేరుతో మీరు అడ్మిషన్లు చేపడుతూ ఉన్నారు. ఇది విద్యా హక్కు చట్టం ప్రకారంగా ముందస్తు అడ్మిషన్లు తీసుకోవడమే చట్టవిరుద్ధం అనేది ఈరోజు మనకు విద్యా హక్కు చట్టంలో తెలియజేస్తూ ఉన్నాయి. కానీ ముందస్తు అడ్మిషన్లు తీసుకోవడం వల్ల తల్లిదండ్రులను ఒకవైపు మోసగిస్తూ ఉన్నారు, లేదా ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు మొత్తం నాణ్యమైనటువంటి విద్య లేకుండా వాళ్ళ విద్యను దూరం చేస్తూ ఉన్నారు. లేదా ఐఐటి, జేఈ మెయిన్స్ లాంటి పరీక్షల్లో రాణించాలంటే కార్పొరేటు లేదా ప్రైవేటు విద్యా సంస్థల చదివేటటువంటి విద్యార్థులు మాత్రమే వాటిలలో క్వాలిఫై అవుతూ ఉన్నారు తప్ప ప్రభుత్వ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు క్వాలిఫై కాలేకపోతున్నారు. అంటే పేరుకు రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను మొత్తం మోడల్ స్కూల్స్ లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో దేశంలో ఎక్కలేనటువంటి విద్య అందిస్తాలని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆచరణకు వస్తే నీవు ఇచ్చినటువంటి ప్రజాపాలనలో లేదా నీవు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు అవి ఆచరణకు రాకుండా మళ్ళీ ప్రైవేటు, కార్పొరేటు లేదా ప్రభుత్వ విద్య 3 రకాలుగా వ్యత్యాసంతో విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య పేద ప్రజలకు అందట్లేదు. కాబట్టి ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నటువంటి కళాశాలపై చర్యలు తీసుకోవాలని, అట్లాగే కార్పొరేట్ కళాశాలలు పర్మిషన్స్ లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ హాస్టల్స్ని ఈ సమ్మర్ సెలవులలో కనీసం విద్యాశాఖ అధికారులు, డిఈఓలు కావచ్చు, డిఐఓలు కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ అధికారులు కావచ్చు విజిట్ చేయకుండా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో ఉన్నటువంటి హాస్టల్స్ పర్మిషన్స్ లేకుండా ఈరోజు హైదరాబాదు శివార్లో కావచ్చు లేదా హైదరాబాద్లో కావచ్చు హాస్టల్స్ నడుస్తూ ఉన్నాయి. వాటి పర్యవేక్షణ లేకుండా లేదా ఫుడ్ నాణ్యత లేకుండా తల్లిదండ్రులకు లక్షల రూపాయలు వేచిస్తున్నా వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య అందించలేనటువంటి లేదా ఫుడ్ అందించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేస్తే కానీ వాటి నిజాలు ఏంటన్నది బయటికి రావు. కాబట్టి ఈ నెల రోజుల కాలంలో ఏదైతే మే నెల కాలం ఉందో ఈ మే నెల కాలంలో ఇంటర్మీడియట్ అధికారులు లేదా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య గారు ఫీల్డ్లోకి వెళ్ళి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం విజిట్ చేయాలి. క్షేత్రస్థాయిలో కలెక్టర్లను కూడా కిందికి పంపించి వాటిలో ఉన్నటువంటి లోపాలు ఉన్నటువంటి కళాశాలపైన చర్యలు తీసుకోవాలని దాంతో ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడించడం జరిగింది. ఆ సందర్భంగానే పీడిఎస్ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లాంటి ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి డైరెక్ట్గా ఆ సెక్రటరీ గారు కావచ్చు వారికి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం ఏమన్నా మీ తరపు నుంచి జరిగిందా? డైరెక్ట్ తన ఇష్టం. మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా క్షేత్రస్థాయిలో డిఓ, డిఐఓలకి, ఎంఈఓలకి, కలెక్టర్లకు గత వారం రోజుల పాటు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కృష్ణాదిత్య గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఉంటే నేను కూడా వచ్చిన మా నాలాంటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కాగలిగిరంటే ఈరోజు ఇట్లా చదువుకోవడం వల్లనే కదా కాగలిగిరని మాట్లాడుతూ ఉన్నారు కృష్ణాదిత్య గారు. మేమేం అడుగుతా ఉన్నామంటే, ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మీరు జారీ చేసినటువంటి జీవో సమ్మర్ హాలిడేస్ వాళ్ళకు వర్తిస్తూ ఉన్నాయి, మరి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎందుకు వర్తించట్లేదు? మరి వీళ్ళు కూడా నీలాగా ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలంటే, లేదా డాక్టర్లు, ఇంజనీర్లు, లేదా ఐఐటి, జేఈ మెయిన్స్ లాంటి దాంట్లో రాణించాలంటే వీళ్ళు కూడా నాణ్యమైనటువంటి విద్య అందుతనే కదా వాళ్ళు కూడా రాణించేది. అంటే మీరు ఆచరణలోనేమో నువ్వు ప్రైవేట్ నుండి చదువుకున్నావు కాబట్టి ప్రైవేటు విద్యా సంస్థలకు ఒత్తసు పలుకుతా ఉన్నావు. మరి ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుతున్నటువంటి విద్యార్థుల బాగుని ఎవరు చూస్తారో, వాళ్ళ బాగుని ఎవరు చూడాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు
ఈరోజు మొత్తం వాళ్ళు వేసినటువంటి విద్యా కమిషన్ నివేదికలు కావచ్చు, లేదా ఆకును మురళి చెప్పేటటువంటి మాటలు కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి మాటలు కావచ్చు, నేను ప్రభుత్వ విద్యా సంస్థల నుండి వచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఒకవైపు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళ బీజేపీ నాయకుల కార్పొరేట్ స్కూల్ని ప్రారంభించడం కోసం మొన్న వెళ్ళడం జరిగింది. అంటే నువ్వు ప్రభుత్వ పాఠశాల నుండి వస్తే నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు క్షేత్రస్థాయిలో వాటిని బాగు కోసం నీ ఆచరణ ఏంటనేది మేము అడుగుతా ఉన్నాం. మొన్ననే బడ్జెట్ సమావేశాలు జరిపినా ఉన్నావు, 8% మించి నిధులు కేటాయించకుండా నువ్వు ఈరోజు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. విద్యార్థి సంఘాలుగా లేదా విద్యా కమిషన్ కూడా కనీసం 20% నిధులు కేటాయించాలని చెప్తే నువ్వు ఆచరణలో ఏం చేస్తావని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య గారు ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నటువంటి కళాశాలపై చర్యలు తీసుకోవాలి. అట్లాగే కార్పొరేట్ కళాశాలలో పర్మిషన్ లేకుండా హాస్టల్ నడిపిస్తున్నటువంటి వాటిని కూడా సీజ్ చేయాలి. అట్లాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఐఐటి, జేఈఈ మెయిన్స్ లాంటి సిలబస్ కరికులాన్ని రూపొందించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాళ్ళకు అకాడమిక్ క్యాలెండర్ను కూడా రూపొందించాలని పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి, ఏంటి ఏం జరుగుతుంది? ముందుగా ప్రభుత్వ విద్యా సంస్థల మీద పేద విద్యార్థులకి, పేద ప్రజలకు విశ్వాసం కోల్పోయే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల మీద ప్రజలకు విశ్వాసం కలగాలి అని అంటే పాలక ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి కృషిని ప్రజల పక్షాన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము పీడిఎస్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ విపరీతమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించడంలో విఫలం కావడం, అదేవిధంగా మరో పక్క కార్పొరేట్ దిగ్గజాలకు, డబ్బున్నటువంటి అధిపతులకు, అధినేతలకి దొడ్డిదారిన అనుమతులు ఇచ్చి విపరీతమైనటువంటి కార్పొరేట్ వ్యవస్థని ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అనివార్యంగా పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వ విద్యా సంస్థల నుండి వైదొలిగి ప్రైవేటు విద్యా సంస్థల వైపు చూస్తున్నటువంటి స్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉన్నది. అందుకోసమే ఇవాళ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు కానీ, అదేవిధంగా అనేక పాఠశాలలు, మోడల్ పాఠశాలలు కానీ, ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు కానీ అవన్నీ పేద విద్యార్థులకి మోసం చేసే విధంగా లక్షల రూపాయల్లో డొనేషన్లు తీసుకుంటున్నటువంటి స్థితిని ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. మేము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే ఏ నిబంధనల ప్రకారం మీరు అడ్మిషన్లు చేస్తారో మేము పీడిఎస్యుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో, దీని వైఫల్యానికి కారణం ప్రభుత్వాలు కూడా చూసిస్తున్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నాయో మేము దీనిని అడుగుతూ ఉన్నాం. అడిగిన నేరానికి ఇవాళ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా మీద అక్రమంగా కేసులు, మా డీటెయిల్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. దీనిని పీడిఎస్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి రీసెంట్గా ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా భారీ ఎత్తున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి, ఇట్లాంటి సమస్యలు జరుగుతూ ఉన్నా కూడా మరి ఎందుకు పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి మాత్రం నేనే విద్యాశాఖ మంత్రిగా ఉంటా, ఎట్లాంటి అవినీతి, ఎట్లాంటి అన్యాయానికి తావు లేకుండా చూస్తానన్నాడు కదా. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిని వేరే వాళ్ళకి ఇస్తే ఆ విద్యాశాఖని సరిగా చూడరు అని చెప్పేసి కారణంతో నేనే స్వయంగా దగ్గరుండి పరిశీలన, పర్యవేక్షణ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అది బాగానే ఉంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలన చేస్తున్నటువంటి విద్యారంగం మొత్తం కూడా క్షీణించిపోతూ ఉంటే ఏమాత్రం పట్టించుకోలేనటువంటి స్థితి ఇవాళ ముఖ్యమంత్రి గారి నుండి మనకు కనపడతా ఉన్నది. ఇవాళ హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మొన్నటి వరకు స్కాలర్షిప్లు ఇవ్వాల్సినటువంటి 3-4 సంవత్సరాలకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ని హైకోర్టు ఉత్తర్వులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి పేదరికాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విద్యార్థుల వద్దనే ఫీజులు వసూలు చేసుకోండి అని చెప్పేసి యాజమాన్యాలకు తెలియజేయడం అనేది జరిగింది. ఇది చాలా విరుద్ధమైనటువంటి విషయము. పేద ప్రజల వాస్తవిక పేదరికాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇవాళ హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వడం అనేది సమంజసం కాదు. దీని పట్ల ప్రభుత్వమే స్పందించి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ కోట్ల రూపాయలు, 8,500 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటిది ఉంది. దీని మీద స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేదు? దఫాలుగా మీరు కమిషన్లు వేశారు, విద్యా సంస్థలతో చర్చలు చేశారు, కానీ విద్యార్థులకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తాం అది ఇది అని చెప్పి మాట్లాడారు. సో ఇవాళ ఇన్ని అవకతవకలు జరుగుతూ ఉన్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో పూర్తయ్యాయి. మార్చి నెలలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు పరీక్షా ఫలితాలు రాలేదు. పరీక్షా ఫలితాలు రాకముందే ఇంటర్మీడియట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నాయి. నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఇటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి అనుమతులు లేకోకుండా ముందస్తుగా అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నాయి.
ఒక విద్యా సంవత్సరం 9 నెలలు మాత్రమే ఉంటే, విద్యా సంవత్సరంలో సెలవులు కూడా ఉంటే ఆ సెలవులు కూడా ఇవ్వకుండా విద్యార్థులను నిర్బంధంగా క్లాసులు చెప్పి ఒక పక్క కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నాయి నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు. కాబట్టి ఆయా విద్యా సంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పీడిఎస్యూగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంజనీరింగ్ కావచ్చు, అదేవిధంగా మెడికల్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇవ్వాలి, నీట్కి సంబంధించినటువంటి కోచింగు, వెబ్సైట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వాలి అని చెప్పేసి పీడిఎస్యూ డిమాండ్ చేస్తూ ఉంది. ఎక్కడైతే ప్రైవేటు కళాశాలల్లో అనుమతులు లేకోకుండా హాస్టల్స్ నిర్వహిస్తూ ఉన్నారో ఆయా హాస్టల్స్పై అధికారుల పర్యవేక్షణ ఉండాలి, వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పీడిఎస్యూ కోరుతూ ఉంది. ఎట్లా చూడొచ్చు అన్న, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చారు ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అనుకుంటున్నారా? అయితే గతంలో కూడా ఇదే విద్యార్థులు అప్పుడు విద్యాశాఖ మంత్రి ఒక ఇంటర్ పాస్ అయినటువంటి సవితా ఇంద్రారెడ్డిని పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన పడుతుంది. ఈయన వచ్చిందే ప్రజాపాలన, ప్రజా గ్యారంటీలు, 6 గ్యారంటీలు, అందులో 7వ గ్యారంటీ ప్రజాపాలన అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్లకు గతి లేదు, కానీ ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇలా మోడల్ స్కూళ్లను, గురుకుల స్కూళ్లను, కస్తూర్బా స్కూళ్లను అడవిలలో కట్టిండ్లు, కనీసం మౌలిక వసతులు లేవు, రోడ్లు కూడా లేవు. ఇలా స్కాలర్షిప్లు రాక అనేక మంది డిగ్రీ విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేసిన పరిస్థితి. పిహెచ్డి వాళ్ళకు ఫెలోషిప్స్ లేవు, రియంబర్స్మెంట్ లేవు. ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఒక వైపు విద్యాశాఖ మంత్రి కాదు, నేనే విద్యాశాఖ మంత్రిని పెట్టుకొని ఏదో చేస్తా అని చెప్పేసి అంటే ఏమి చేసింది లేదు. ఉన్న విద్యా వ్యవస్థ నాశనం చేశాడు. గతంలో ఈ ఇంటర్ విద్య పైన అనేక ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది. నిన్నటికి మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక నర్సరీ అమ్మాయిని బస్ ఫీజు కట్టలేదు అని చెప్పేసి తల్లిని, తన కూతుర్ని గేట్ బయట ఊకున్న పరిస్థితి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మరి ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? శ్రీ చైతన్య, శ్రీనారాయణ, మల్లారెడ్డి కాలేజీ లాంటిలో వందలాది మంది పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బాసరలో పిల్లలు ధర్నాలు చేస్తూ ఉన్నారు, సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రస్తావించట్లేదు? ఈ విద్యాశాఖ ప్రభుత్వం, ఈ ఫైనాన్స్ డిప్యూటీ మినిస్టరు ఎంత బడ్జెట్ పెట్టింది విద్యాశాఖకు? కనీసం రేషన్ షాప్కి వచ్చిన బియ్యం కూడా పిల్లలకు పెట్టలేని పరిస్థితి. మధ్యాహ్న భోజనాన్ని డెవలప్మెంట్ చేస్తలేరు, పిల్లలకు గుడ్లు పెడుతున్నాం అంటున్నారు. హాస్టల్లో మౌలిక వసతులు, ఈ చలికాలం పిల్లలకు హాస్టల్లో దుప్పట్లు కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉన్నది. పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రజాపాలన కాదు, దాన్ని ప్రజా వ్యతిరేక పాలన, విద్యా వ్యతిరేక పాలన చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. దీన్ని పీడిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. చెప్పండి అన్న, ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయరు? మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ విద్యారంగానికి అధిక నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సంబంధిత విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల చేతిలో కీలుబొమ్మలుగా మారినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఈ రోజున నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఈ ప్రభుత్వాలు కానీ సంబంధిత విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వం రూపొందించినటువంటి నిబంధనలన్నింటినీ కూడా తుంగలో దొక్కుతున్నా కానీ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి కావడం జరిగింది, 10th ఎగ్జామ్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయినా కానీ 10వ తరగతి పరీక్షలు ఇంకా పూర్తి కాకముందుకే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియను ఈ రోజున రాష్ట్రంలో యథేచ్ఛగా కార్పొరేట్ విద్యా సంస్థలు కొనసాగిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. మరి వాటిని ఎవరు అడ్డుకోవాలి? ఆ నిబంధనలకు విరుద్ధంగా అలాంటి అడ్మిషన్లు చేస్తుంటే ఎవరు గుర్తించాలి, ఎవరు అడ్డుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నిబంధనలు పాటించినటువంటి ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో అనేక నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. విద్యా హక్కు చట్టం ప్రకారం తోక పేర్లు లేకుండా నిర్వహించాలని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్తా ఉన్నది. ఈ రోజున స్కూల్స్లలో డిజీ పేరుతోని, ఐఐటి కోచింగ్ పేరుతోని, నీట్ కోచింగ్ పేరుతోని, లేదా టెక్నో లాంటి పేర్లతోని అందమైన పేర్లు పెట్టుకొని పేద మధ్యతరగతి వర్గాల నుంచి వెళ్ళి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తుంటే మీరు ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఎందుకు ఫామ్ చేయట్లేరు? జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎందుకు మీరు ఫామ్ చేయట్లేరు? ఎందుకు ఆ ఫీజుల దోపిడీని అరికట్టడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యా సంవత్సరం ప్రారంభం అయిందంటేనే
పేద మధ్యతరగతి తల్లిదండ్రుల గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి, లక్షలాది రూపాయలు వెచ్చించి చదువు కొనలేనటువంటి పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వ విద్యా సంస్థలను ఆశ్రయించి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుదామంటే కనీసం మౌలిక వసతులు కల్పించలేనటువంటి పరిస్థితి ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనిపిస్తూ ఉంటే, కాస్త కూస్తో కొంచెం మంచి విద్యను కొనసాగిద్దామని ప్రైవేట్ విద్యా సంస్థలకు పోతే అక్కడ ఉన్నటువంటి ఫీజులు భరించలేనటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఇటు ప్రభుత్వ విద్యలో నాణ్యమైన విద్య అందట్లేదు, ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతామంటే ఫీజుల భారాన్ని మోయలేనటువంటి పరిస్థితులలో ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు ఉంటా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టాన్ని మొత్తం కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకున్నాడు కాబట్టి మొత్తం కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫీజుల దోపిడీని నియంత్రిస్తూ ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందస్తు అడ్మిషన్ కొనసాగిస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపును మొత్తం కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గత 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండబడినటువంటి 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే సూటిగా మేము అడగదలుచుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఒకటే, ఈ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో కృష్ణాదిత్య గారు నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ రాష్ట్రంలో సెక్రటరీ గారు, జిల్లా లెవెల్లో డిఐఓ గారు ఏ మాత్రం కూడా ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాల పైన విచ్చలవిడిగా అనుమతి లేకుండా ఇటు హాస్టల్స్ను ఒకవైపు ఏమో బోర్డున్న పర్మిషన్ ఉన్న కాడ ఒక్క కాడ లేని కాడ క్లాసులు ఇట్లా ప్రతి చోట స్టేట్ వైడ్గా కొనసాగుతున్నప్పటికీ కూడా జిల్లా లెవెల్లో డిఐఓలు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో మీరు కానీ ఇంతవరకు దాన్ని పరిశీలన చేసి ఎగ్జామినేషన్ చేసి వారిపైన చర్యలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ ఇంటర్మీడియట్ బోర్డు కృష్ణాదిత్య గారు ఎవరైతే ఉన్నారో వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని మరి ఎవరైతే సంసిద్ధంగా పనిచేసి పేద విద్యార్థులకు విద్యను నాణ్యతమైన విద్యను అందించడంలో మరి ముందుంటారో అలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు విద్య అనేది అందరికీ సమానంగా లేదు. ఉన్నవాడేమో కార్పొరేట్ కళాశాలలో చదువుకుంటున్నారు, లేని వాళ్ళేమో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు. కాబట్టి విద్య అనేది అందరికీ సమానంగా ఇవ్వాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి బాధ్యత అని చెప్పి మేము సూటిగా రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలి. అలాగే సంక్షేమ హాస్టల్ కూడా ఈరోజు కిరాయి బిల్డింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. లేని ఎడల సీఎం ఇల్లు కూడా మేము ముట్టడి చేస్తామని చెప్పి ఈరోజు మేము మన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు కుమార్, పీడిఎస్ని స్టేట్ ట్రెజరర్. ఇది పరిస్థితి. పీడిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. అయితే ప్రధానమైన డిమాండ్లు ఇవాళ ఏదైతే అకాడమీ కంప్లీట్ కాకముందుకి అడ్మిషన్స్ ఎలా తీసుకుంటాయి ప్రైవేట్ యాజమాన్య కాలేజీలు, వాటిపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, ఇవాళ ఖచ్చితంగా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సాంబతో ప్రభాకర్, పొలిటికల్ న్యూస్, అఫ్జల్గంజ్ పిఎస్ నుంచి.